కేంద్రమైన సంగారెడ్డిలోని శాంతినగర్ సెయింట్ ఆంథోనీస్ ఉన్నత పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న చిన్నారి బాలికపై ఇంగ్లీష్ టీచర్ వినయ్ లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన చోటు చేసుకుంది. సెయింట్ ఆంథోనీస్ పాఠశాలలో ఇంగ్లీష్ ఉపాధ్యాయుడు వేధింపులకు పాల్పడిన సంఘటనను బాలిక తల్లిదండ్రులకు తెలుపగా దీనిపై పాఠశాల ప్రిన్సిపల్కు అడగగా నిర్లక్ష్యపు సమాధానం చెప్పడంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు వారి కుటుంబ సభ్యులకు తెలుపగా పెద్ద ఎత్తున పాఠశాల వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. సంఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజ్ చూపాలంటూ స్కూల్ ముందు తల్లిదండ్రుల ఆందోళన. మోహరించిన పోలీసులు. సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు. స్కూల్లో పూర్తిస్థాయిలో సీసీ కెమెరాలు లేవు అని అంగీకరించిన యాజమాన్యం. గత కొన్ని సంవత్సరాల నుండి పేరెంట్స్ కమిటీ సమావేశం నిర్వహించడం లేదంటూ పేరెంట్స్ ఆరోపణ. జరిగింది. దానికి అబ్బాయిని క్లాస్ టీచర్ని పోలీస్ స్టేషన్ హ్యాండ్ ఓవర్ చేసినాం. అది అక్కడ నడుస్తుంది. మేమంతా పేరెంట్స్ వచ్చి ఇప్పుడు మా సేఫ్టీ నెక్స్ట్ సేఫ్టీ అనేమని అడుగుతున్నారు. ఆయన హామీలు ఇచ్చింది. కెమెరాస్ కావాలని నేను చెప్పినాను. ప్రతి క్లాస్ రూమ్లో కెమెరాలు కావాలి, స్పోర్ట్స్ బయట ఎక్కడంటే అక్కడ కెమెరాలు కావాలి, దాంట్లో మాకు లింక్ కావాలని చెప్పినాం. కెమెరాస్కి ఏమో ఈ నెల 20వ తారీఖు మాకు హామీ ఇచ్చింది, కెమెరాస్ ఫిట్ చేస్తాం. లింక్ కూడా అడిగితే లింక్ ఏదో ఇంకా టైం కావాలంటే 1వ తారీఖు వరకు మేము లింక్ అడిగినాం. ప్రతి లింక్ మాకు కావాలి. ఉమెన్స్ వాష్రూమ్, లేడీస్ వాష్రూమ్ పక్కకు బయట ఒక ఆయమ్మ ఎనీ టైం కూర్చొని ఉండాలి అక్కడ మా డిమాండ్. దానిపైన కూడా ఒక కెమెరా ఎంట్రెన్స్ దగ్గర పోతుంటే రాదు. మా పిల్లలకు అప్పుడప్పుడు మేము అడుగుతుంటాం, ఆయమ్మ ఈరోజు బయట ఉందా లేదా అని అడుగుతుంటాం. ఏ ఒక్క రోజు ఏ ఒక్క టైం మాకు పిల్లలకు వీళ్ళు చెప్పినందుకు పలానా టైం ఆయమ్మ మాకు ఒక వాష్రూమ్ దగ్గర కనిపించలేదంటే ఆ డేట్ టైం రాసుకుని వచ్చి మీకు అడుగుతాం. మీరు మాకు బ్యాకప్ చూపించాలి, రికార్డింగ్ కెమెరా చూపించాలి. అది హామీ ఇచ్చి అంతా చేస్తాను. 1వ తారీఖు వరకు టైం ఇచ్చిండు. ఫస్ట్ వీక్లో మళ్ళీ రివ్యూ పేరెంట్స్ మీటింగ్ పెడతాను. అంటే ఇప్పటి వరకు క్లాస్ రూమ్స్లో ఎక్కడ కూడా కొన్ని జగాలు ప్రతి క్లాస్లో లేవు. ఇప్పుడు ఈ ఆఫీస్ రూమ్లో చూడండి 10 కెమెరాలు ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి 10 కెమెరాలు, కానీ క్లాస్ రూమ్లో కెమెరాస్ లేవు. పేరెంట్స్ మీటింగ్ జరుగుతుంది. పాప ఎల్కేజీ నుంచి ఇప్పుడు నా పాప 6th క్లాస్ వరకు, ఇంతవరకు 7 years. అసలు పేరెంట్స్ కమిటీ ఉందా? లేదు, పేరెంట్స్ కమిటీ లేదు, పేరెంట్స్ గ్రూప్ లేదు, ఏం లేదు. పేరెంట్స్ మీటింగ్ ఇప్పటి వరకు జరుగుతుంది.
ఇయర్లీ ఒక 5-6 మీటింగ్స్ అయితే వీళ్ళ దగ్గర ఏమని సైన్స్ వేర్ అని మీటింగ్ చేస్తారు, వాళ్ళ ఫంక్షన్ కోసం చేస్తారు. అంటే మీరు ఎప్పుడు అడగలేదు మన పేరెంట్స్ కమిటీ మీటింగ్ గ్రూప్లో ఏమన్నా గ్రూప్లో చెప్తున్నాం కదా, గ్రూప్లో అది గ్రూప్ ఏంటిది స్టడీ గ్రూప్, స్టడీ కోసం అడుగుతున్నారు. ఏమన్నా స్టడీ కోసం ఇంతకుముందు కూడా చెప్పిన పేరెంట్స్ మీటింగ్ పెట్టండి అని చెప్పిన. ఇప్పుడు పేరెంట్స్ మీటింగ్ ఇప్పటి వరకు పేరెంట్స్ మీటింగ్ పెట్టాలి. ఇప్పుడు ఏమన్నా అంటే నా తరపున ఒక ఇన్సిడెంట్ 2 years బ్యాక్ నా పాపకు ఒక ఇన్సిడెంట్ అయింది. అప్పుడు నేను ఏం చెప్పిన, నా పాపకు ఒక బాబు, ఆమె బాబు మిస్బిహేవ్ అంటే వర్గల్ లాంగ్వేజ్ మాట్లాడుతుండు, ఐ లవ్ యూ లవ్ చెప్తున్నారని చెప్పిన. మా ఆదేశం అదే, ఇప్పుడు ప్రిన్సిపల్ అవైలబుల్ ఉండాలి. పేరెంట్స్ ఫస్ట్ इससे पहले भी कई इंसिडेंट हो रहे हैं ప్రిన్సిపల్ స్పెషల్ శిక్షణ అయితే ఉండే శిక్షణ అయితే ఉండే పేరెంట్స్ అడదామంటే ఎవరు ఉండరు, ప్రిన్సిపల్ ఉండరు. ఇప్పుడు ఏమంటారు మన మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ చేద్దాం చూద్దామంటారు. ప్రిన్సిపల్ మాట్లాడిండు, ప్రిన్సిపల్ డైరెక్టర్ ఉన్నాడు అన్న మాట్లాడిండు. 20 తారీఖు నాడు డేట్ ఇచ్చినాం మరి. అప్పుడు దాకా మొత్తం క్లియర్ చేస్తాం, కెమెరా పెట్టిస్తాము, అన్ని ఏమన్నా ఉన్నాయో అన్ని పెట్టిస్తాం చెప్పిండు. అంటే కెమెరాలు లేవు ఇప్పుడు కెమెరాలు సీసీ కెమెరాలు లేవు, క్లాస్ రూమ్స్లో కానీ బాత్రూమ్స్లో కానీ సీసీ కెమెరాలు లేవు. ఇంత పెద్ద ఇష్టం ఉంది కానీ కెమెరాలు లేవు, కెమెరాస్ బ్యాకప్ కూడా లేదు. ముందుగా శనివారం మాకు స్కూలు అయిపోయే టైంకి మాకు చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇట్లా పేరెంట్స్ నుంచి కంప్లైంట్ వచ్చినట్టు. అది ఇన్ఛార్జ్ ద్వారా ప్రిన్సిపల్ మేడం ద్వారా మాకు వచ్చింది. కొంచెం గట్టి చెప్పాలి. వచ్చినప్పుడు దాని వివరణ డీటెయిల్స్ అనేది మాకు క్లారిటీగా లేకుండా దాన్ని లోపల ఎంక్వైరీ చేసుకున్నాము. మండే మార్నింగ్ రాగానే పిల్లలతోని ప్రిన్సిపల్ మేడము, ఇన్ఛార్జ్ మేడము, ఎందుకంటే అమ్మాయిలు కాబట్టి వాళ్ళు మాట్లాడి క్లారిఫికేషన్ తీసుకోవడం జరిగింది. దాని మీద మళ్ళీ నేను స్టాఫ్ని పర్సన్ వినయ్ కుమార్ ఇంగ్లీష్ టీచర్ని పిలుచుకొని క్లారిఫికేషన్ చేసుకొని ఇమ్మీడియట్గా టర్మినేట్ చేయడము. దాని తర్వాత చైర్మన్ గారికి, సాల్మిరెడ్డి గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. దాన్ని వాళ్ళు కేసు ఫైల్ అయిపోయింది, తీసుకెళ్ళారు. అయితే మాకు ఇక్కడ గ్యాప్ వచ్చింది అంటే ఒక చిన్న 1% కూడా మాకు కంప్లైంట్ ముందు అనేది రాలేదు. మాకు వచ్చిన వెంటనే మేము ఎంక్వైరీ చేసుకోవడం, ఎందుకంటే సెన్సిబుల్ ఇష్యూ, అందులో అమ్మాయిలు ఇన్వాల్వ్ అయినారు కాబట్టి డైరెక్ట్గా మేము కూడా, నేను డైరెక్టర్ అయినా కానీ నేను ఇన్వాల్వ్ అయ్యేటట్టుగా లేదు. దాన్ని వివరణ తీసుకున్న తర్వాత క్యాండిడేట్ని కూడా పిలుచుకొని, క్యాండిడేట్ ఏదైతే టీచర్ ఉన్నారో టీచర్తో మాత్రం డైరెక్ట్గా నేను డీల్ చేయడము, చైర్మన్ సార్తో డిస్కషన్ చేసి ఇమీడియట్గా టర్మినేషన్ విత్ ఇన్ 5 minutes డెసిషన్ అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత కూడా పోలేదు దాన్ని, ఇంకా ఎందుకంటే అది చిన్న విషయం కాదు. దానికి వివరణ ఇవ్వడం, కేసు ఫైల్ అవ్వడం, తీసుకెళ్తాను. అంటే తరచుగా మీ స్కూల్లో ఈ ఇన్సిడెంట్ జరగడం నేను అనుకుంటా రెండోసారి కూడా సార్, గతంలో కూడా ఒక వినయ్ అనే టీచర్ కూడా ఇటువంటి ఇష్యూ జరిగింది సార్. అదే పేరుతోని గతంలో జరిగింది కానీ అది లాక్డౌన్ టైము, కంప్లీట్గా అవుట్ సైడ్ స్కూలు అది జరగడము. అయినప్పటికీ కూడా స్కూల్గా యాజమాన్యంగా మేము బాధ్యత తీసుకున్నాం. అప్పుడు కూడా అన్ని చేసాం. అది ఆన్లైన్ క్లాసులు జరిగే టైంలో ఇట్లా జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు పేరెంట్స్ ఆరోపించేది ఏంటంటే మీ క్లాస్ రూమ్లలో సీసీ కెమెరాస్ లేవు, లేడీస్ వాష్రూమ్స్ దగ్గర కూడా సీసీ కెమెరాస్ లేవు. అంటే సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే సీసీ కెమెరాస్ పెట్టాలి కదా, అసలు ఎందుకు పెట్టలేదు? ఎస్ సార్, ఉన్నాయి కెమెరాస్, కానీ ఇప్పుడు మాకు 100% కవరేజ్ కాలేదు. ఇప్పుడు ఈరోజు మార్నింగ్ రావడం, పేరెంట్స్ కూడా నేను అందరికీ కూడా హామీ ఇచ్చాము. ఎందుకంటే మేము మేనేజ్మెంట్ మెంబర్స్ కూడా డిస్కషన్ చేసుకున్నాము. ప్రతి ఒక్క క్లాస్ రూమ్లో మేము ఒక డెడ్ లైన్ పెట్టుకున్నాము. పేరెంట్స్ కూడా నేను మార్నింగ్ హామీ ఇచ్చాను, ఎందుకంటే మా బాధ్యత వాళ్ళకు భరోసా కల్పించడం అనేది. కానీ అంటే సార్ సీసీ కెమెరాలు పెట్టడానికి ఆలోచనలోనే ఉన్నాం, కానీ ఇంతలోనే ఇది డిపార్ట్మెంట్ తరఫున సీసీ కెమెరాస్ పెట్టాలని చెప్పారు. ఎప్పుడు ఇచ్చారు? మనకు ప్రతి క్లాస్ రూమ్లో కూడా సీసీ కెమెరాస్ ఉండాలి. ఉన్నాయి సార్, అంటే హై స్కూల్లో ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. ఈ బ్లాక్లోనే మనకు లేదు. దాన్ని కూడా 100% సీసీ కెమెరాస్ ప్రతి ఒక్క క్లాస్ రూమ్లో, యాక్టివ్గా ఉన్న క్లాస్ రూమ్స్ ప్రతి ఒక్కటి, కారిడార్స్ ఆల్రెడీ గ్రౌండ్ కవరేజ్ ఇన్సైడ్ అవుట్ సైడ్ అయితే అన్నీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఉన్నాయి. క్లాస్ రూమ్స్లో మాత్రం ఖచ్చితంగా కెమెరాస్ పెడతాము. దానికి ఇప్పుడు ఇవి రిపీటెడ్గా ఇచ్చిన ఇన్సిడెంట్స్ కాకుండా మీరు ఏమన్నా సార్ మేము తీసుకునే ప్రికాషన్స్ అంటే సార్, ఒకటి ఫస్ట్ స్టూడెంట్స్కి అవేర్నెస్ సెషన్స్ అనేది రిగరస్గా కండక్ట్ ఆల్రెడీ చేస్తున్నాం. దాన్ని ఇంకా పెంపొందించుకోవాలి. ఇంకా రెగ్యులర్గా అవేర్నెస్ సెషన్స్
కండక్ట్ చేస్తూ, ముఖ్యంగా అమ్మాయిలకి అబ్బాయిలకి సపరేట్ సెషన్స్ పెట్టడం. అది కాకుండా స్టాఫ్ మీటింగులలో ప్రతి మీటింగ్లో కూడా మేము చెప్తూనే ఉంటాము ఎలా ఉండాలి, అది అమ్మాయిల విషయమైనా అబ్బాయిల విషయమైనా సరే. స్టూడెంట్ టీచర్ రిలేషన్షిప్ అనేది ఏ విధంగా ఉండాలి, మనం ఇంత డిస్టెన్స్లో పెట్టి మాట్లాడేది, ఏ విధంగా వాళ్ళతోని మనం మాటలు కొనసాగించాలి అనేది ప్రతిసారి చెప్తూనే ఉన్నాం. అయినప్పటికీ కూడా మాకు ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి ఈ టీచరు పనిచేస్తూ ఉన్నారు, కానీ ఎప్పుడు కూడా మాకు అటువంటి ఒక చిన్న కంప్లైంట్ కానీ అటువంటి ఒక ఆనవాళ్ళు కానీ మాకు కనిపించింది లేదు సార్. ఉన్న వాస్తవంగా చెప్తున్నాను. మా నోటీస్కి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు చెప్పేసాం. ఉన్న స్టాఫ్ అందరికీ కూడా డైరెక్ట్గా మేనేజ్మెంట్ మెంబర్స్ మేమే మీటింగ్లు కూడా కండక్ట్ చేస్తూ ఉంటాం. అపార్ట్ ఫ్రమ్ ప్రిన్సిపల్, అకాడమిక్ కోఆర్డినేటర్స్, యాజ్ అ డైరెక్టర్ ప్రతి ఒక్క స్టాఫ్ మీటింగ్లలో కూడా నేను కండక్ట్ చేస్తూ ఉంటాను. ప్రతి స్టాఫ్ మీటింగ్లలో కూడా ఈ విషయాలు చెప్పుకుంటూ ఉంటాం. మేము ఎలా మాట్లాడాలి, పేరెంట్స్తో ఎలా మాట్లాడాలి, పిల్లలతో ఎట్లా ఉండాలి, ఎంత డిస్టెన్స్లో పెట్టుకోవాలి, ఏం టచ్, గుడ్ టచ్ ఏంటి, బ్యాడ్ టచ్ ఏంటి, పిల్లలకు కూడా అవేర్నెస్ సెషన్స్ ఇంకా ఎక్కువగా రిగరస్గా కండక్ట్ చేయాలి అని. ఎందుకంటే బ్లాక్కి మాకు అకాడమిక్ కోఆర్డినేటర్ ఉంటారు, ప్రతి క్లాస్కి క్లాస్ టీచర్ ఉంటారు. వీళ్ళ ద్వారా పిల్లల్ని మేము అడిగిస్తూ ఉంటాం, కానీ వాళ్ళు భయంతోనో మరి ఇంకేదైనా రీజన్తోనో చెప్పుకోకపోవడం వల్ల కొంచెం డిలే అనేది జరిగింది. కానీ వేరే మేము కప్పిపుచ్చడమో లేకపోతే చేయడం అనేది ఏ ఒక 1% కూడా పేరెంట్స్ కమిటీ ఉందా మీ దగ్గర? పేరెంట్స్ కమిటీ ఎప్పుడు మీటింగ్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తున్నారు మీరు? సార్ పీటీఎంస్ ఎవ్రీ మంత్ కండక్ట్ చేస్తూ ఉంటాము. టీచర్, పేరెంట్స్, డైరెక్ట్గా క్లాస్ టీచర్. ఎందుకంటే క్లాస్ టీచర్కి పిల్లల మీద ఎక్కువ అవగాహన ఉంటుంది. ప్రతిరోజు వాళ్ళు చూస్తారు కాబట్టి వాళ్ళకు అకాడమిక్ పరంగానే కాదు, ఇతర వేరే పరంగా ఏదైనా ఉంటే కూడా క్లాస్ టీచర్స్తో కలవడానికి అవకాశం. పేరెంట్స్ చెప్తున్నారు అసలు పేరెంట్ కమిటీ మీటింగ్ అనేది ఇప్పటి వరకు జరగకుండా చాలా రోజులైందంటున్నారు, మీరేమో జరుగుతుంది అంటున్నారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే మేనేజ్మెంట్ ఇక్కడ కరెక్ట్గా ఉండదు. మేనేజ్మెంట్ అనేది కరెక్ట్ ఇక్కడ ఉండదు, జస్ట్ స్టాఫ్ పైన స్కూల్ నడిపిస్తుంది అని చెప్పి వాళ్ళ అలిగేషన్. మేనేజ్మెంట్ ఉంటాం సార్, ఎందుకు ఉంటాం, ప్రతిరోజు కూడా మేము పొద్దున వస్తాం, సాయంత్రం వరకు ఉంటాం. మేము అకాడమిక్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్న మేనేజ్మెంట్ పేరెంట్స్ కమిటీ మీటింగ్ అనేది ఎప్పుడెప్పుడు పెట్టాలని మనం అట్లా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి? ఎవ్రీ మంత్ ఉంటుంది సార్. ఎగ్జామ్స్ పీటీఎం ఉన్నప్పుడు ప్రతిసారి కూడా పేరెంట్స్కి మేము క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తాం. ఏ కన్సర్న్ అది అక్కడ సాల్వ్ అవ్వకపోతే అకాడమిక్ కోఆర్డినేటర్ ఉన్నారు, ప్రిన్సిపల్ మేడం ఉన్నారు, నేను యాజ్ డైరెక్టర్ డైరెక్ట్ రోజు వస్తుంటానండి స్కూల్కి, ప్రతిరోజు అవైలబిలిటీ ఉంటాను. పేరెంట్ వచ్చి క్లాస్లో వాళ్ళ స్టూడెంట్ కోసం మాట్లాడడం కాదు. పేరెంట్స్ కమిటీ అంటే ఒక పేరెంట్స్ కమిటీ ఉంటుంది, ఒక పేరెంట్స్ కమిటీ మేనేజ్మెంట్ కూర్చొని మాట్లాడడం అనేది ఉంటుంది. అది జరుగుతుంది అసలు. దాన్ని ఇప్పుడు 20వ తారీఖు షెడ్యూల్ చేశాను. ఇప్పుడు గతంలో మీటింగ్ అంటే సార్ కండక్ట్ చేశాం గతంలో, కానీ ఎప్పుడు చేశారు వాళ్ళు చెప్తున్నారు 3-4 years నుంచి అయితే ఇప్పుడు కండక్ట్ చేయలేదు అంటున్నారు. అది కరెక్టేనా కాదా? మీరు దాని ఏదో మీరు అంటే సార్ ఇప్పుడు పేరెంట్ పర్టికులర్ మీటింగ్ కండక్ట్ చేయలేదు. ఇక్కడ గతంలో చేసినప్పుడు ఏమైందంటే అసలు పాయింట్స్ పక్కకు పెట్టేసి వేరే అన్నీ కూడా వస్తూ ఉంది. అప్పుడు దాని ఒక ప్రొడక్టివిటీ అనేది ఒక ముందుకు పోవడం అనేది జరగట్లేదు. కాబట్టి మేము డైరెక్ట్గా ఇప్పుడు ఎక్కడో ఒక ప్రిన్సిపల్ని పెట్టేసి మేము ఎక్కడో ఉండి నప్పట్లేదు కదండి, ప్రతిరోజు వస్తున్నాను. ప్రతిరోజు కూడా నేను ఎంతోమంది పేరెంట్స్ని కలుస్తూ ఉంటాను. వాళ్ళు అడగకపోయినా నేను దగ్గరికి వెళ్ళి కూడా మాట్లాడుతూ ఉంటాను, ఏముంది ఏంటి అని. ఇవాళ మార్నింగ్ వచ్చినప్పుడు కూడా ఒకటే చెప్పాను, ఇన్ కేస్ మీకు ఏదైనా ఫీడ్బ్యాక్ బాక్స్, కన్సర్న్ బాక్స్ పెట్టాలంటే అట్లా కూడా పెట్టేస్తాను. ఎందుకంటే ప్రతిదానికి కూడా మేము అకాడమిక్గా పూర్తిగా డీటెయిల్గా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నటువంటి మేనేజ్మెంట్ అండి. నేను ముఖ్యంగా నా పరంగా అంటే నేనేదో తప్పుగా పట్టేయాలని చెప్పట్లేదు, ఉన్న విషయం చెప్తాను. ఎందుకంటే అకాడమిక్ అనేది చాలా స్ట్రాంగ్గా డెవలప్ చేయాలి అనే ఒక ఉద్దేశంతోనే చేస్తున్నాను. అయితే ఇక్కడ ఏంటి అని అంటే కొన్ని ఇప్పుడు క్లాస్ టీచర్స్ ఉంటారు సార్, అకాడమిక్ కోఆర్డినేటర్స్ ఉంటారు, ఆఫీస్ రిలేటెడ్ వర్క్ అయితే ఆఫీస్ స్టాఫ్ ఉంటారు. ప్రతిదానికి చిన్నదానికి కూడా ఖచ్చితంగా మీ మేనేజ్మెంట్ని కలవాలంటే కొన్ని సందర్భాల్లో అది పాసిబుల్ అవ్వచ్చు. అయినప్పటికీ కూడా మా స్టాఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు కూడా మీరు వచ్చారని తెలిసింది, చేస్తున్నాం. కానీ నేను ఇవ్వాల్సిన ఎంక్వైరీస్, నేను ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. 20వ తారీఖు షెడ్యూల్ చేసేస్తాం సార్. అకాడమిక్ వాళ్ళు కాదు, కంప్లైంట్స్ ఏమన్నా ఉంటే కూడా ఆ కరెస్పాండింగ్ స్టాఫ్ ఉంటారు, వాళ్ళ ద్వారా మాకు వస్తుంది. ఇమీడియట్గా మేము అవైలబిలిటీకి రావాలంటే కూడా వచ్చేస్తున్నాం దాని రిక్వైర్మెంట్ని బట్టి. అంటే నేను చెప్పబోయే పాయింట్ ఏంటంటే సార్, అకాడమిక్గా డీప్గా ఇన్వాల్వ్ అయ్యాం కాబట్టి నేను ఆ ఫోకస్ ఎక్కువ పెడుతున్నాను, అంతేకాని అదే అవైలబిలిటీ ఇవ్వకపోవడం అనేది కాదు. రెగ్యులర్గా మీ స్కూల్ మీద ఏదో ఒక అలిగేషన్స్ వస్తున్నాయి, రెస్పాన్స్ సరిగా లేదు. మీరు ఉన్నారా అని అడిగితే జవాబు చెప్పరు, లేరా అని చెప్పరు, ఇంటర్వ్యూ ఇచ్చి పెట్టేస్తారు. మళ్ళీ కూడా ఒకసారి టీమ్ కి మీటింగ్ పెట్టి ఇన్స్ట్రక్షన్స్ నేను ఇప్పుడు దాదాపు 10-15 years చూస్తున్నాను. పర్సనల్ ఒపీనియన్, మీ దగ్గర ఫ్రంట్ ఆఫీస్ మాత్రం కరెక్ట్ రెస్పాన్సిబిలిటీ. గతంలో కూడా 10th వాళ్ళకి హాల్ టికెట్ నేను దానికి రిక్వైర్డ్ యాక్షన్ తీసుకుంటాను.
రిక్వైర్డ్ యాక్షన్ తీసుకుంటారు. ఒక సీనియర్ అడ్మినిస్ట్రేటర్ని అట్లా పెట్టేసి ప్రతి దానికి కూడా వచ్చిన ప్రతి క్వైరీకి కూడా మేము సమాధానం చెప్తూనే ఉన్నాం సార్. ఏ పేరెంట్ ఎక్కడ కలిసినా కానీ ఇమీడియట్గా మేము రెస్పాండ్ అయ్యి అకాడమిక్ కోఆర్డినేటర్ ఉంటారు కాబట్టి వాళ్ళకి మెసేజ్ పెట్టేస్తాను, ప్రాబ్లం ఏంటిది ఇదేంటిది, దాన్ని రిజాల్వ్ చేసుకొని మళ్ళీ నాకు రిటర్న్ ఆన్సర్ వచ్చేస్తుంది. ఆ పేరెంట్కి కూడా ఆన్సర్ వెళ్తూ ఉంది సార్. ఎందుకంటే చిన్నవి పెద్దవి అన్నీ కలుపుకొని ప్రతిరోజు మాకు చాలా ఉంటాయి. రెస్పాండ్ అవ్వకుండా మేము ఇంత దాకా రాలేము కదండి. కొన్ని సిచ్యువేషన్కి తగ్గట్టుగా మేము రెస్పాండ్ అవుతూనే ఉన్నాం. 100% రెస్పాండ్.